మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కళ్ళజోడు పెట్టుకోవడం అనేది మటుకు ఆడపిల్లలకి ఒక ఎక్కువగా అంగవైకల్యం లాగానే చూసే ఆడపిల్లలు పట్ల చూస్తున్నారు. అది నాకు ఇష్టం లేదని నా సొంత సిస్టర్కే కళ్ళజోడు ఉండేది. ఆమె పెళ్లి చూపులు కూడా నేను చూశాను. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఇన్ ద ఫ్యామిలీ. అంత పెద్ద రాజకీయ కుటుంబం అయినా ఆ రోజుల్లో ఆ ఇబ్బందులు గమనించాను. కాబట్టి నేను ముఖ్యంగా ఆడపిల్లల కోసం తిరిగి రావాలి, మన దేశానికి రావాలా, మన ఆడపిల్లలకి ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా కళ్ళజోడు తీసేయాలి అని ఒకే ఒక కార్యక్రమంతో వచ్చాను. వచ్చి ఈ ఇండియాలో ప్రతి స్టేట్లో అందరు డాక్టర్స్ నేర్చుకున్నారు. నేను వచ్చినప్పుడు నాదొక్కటే సెంటర్ ఇండియాలో. మరి ఇప్పుడు హైదరాబాద్లోనే 32 సెంటర్స్ ఉన్నాయి. ఎంతోమంది గొప్ప గొప్ప యంగ్ డాక్టర్స్ మీ వయసు వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. సో సర్జరీతో కంపేర్ చేసేటప్పుడు లేజర్ ఎంత మనకి బెనిఫిట్గా ఉంటుంది? ఇందులోని ఫెయిల్యూర్స్ అనేది అసలు ఉండదంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, దేర్ ఆర్ నో ఆపరేషన్స్ వితౌట్ కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి మీ ప్రశ్నకి ఫెయిల్యూర్ ఉంటుంది, ఎందుకు ఉండదు? చేసేదాన్ని బట్టి ఉంటుంది, మన దగ్గర ఉన్న టెక్నాలజీ బట్టి ఉంటుంది. లేజర్స్ కూడా డిఫరెంట్ లేజర్స్ ఉన్నాయి. కంటిలో 4-5 డిఫరెంట్ లేజర్స్ ఉంటాయి. సో ఎంత మోడర్న్ టెక్నాలజీ నువ్వు అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నావు. నేను తెచ్చిన లేసిక్ 1996లో ఇండియాకి ఫస్ట్ టైం తెస్తే ఆ రోజు ఆ లేసిక్ ఒక ఫ్లాప్ ఉంది. లేసిక్ అంటే మన నల్లగుడ్డు ఉంది కదా, ఆ నల్లగుడ్డు మీద వాచ్ గ్లాస్ లాంటి ఒక ట్రాన్స్పరెంట్ పొర. ఆ పొరని మనము డైరెక్ట్గా లేజర్ అప్లై చేసి కొన్ని లేయర్స్ తీసేస్తాం. అంటే ఉన్న మందం తగ్గిస్తున్నాం. 1 ఉంటే ఇన్ని లేయర్స్ తీస్తాము, -1 ఉంటే, -5 ఉంటే ఇంత, అట్లా. జనరల్గా లేజర్ అనేది 8 దాకా, 8 మరీ ఎక్కువగా ఉంటే లెన్సులు పెడతాం పర్మనెంట్గా కంటిలో. కానీ ఈ ప్రక్రియలో మొదట్లో పెట్టినటువంటి ఆ లెన్స్ మన బ్రెయిన్ దాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతుందా తర్వాత? ముందు కన్ను అడాప్ట్ చేసుకుంటుంది, అంటే శరీరం అడాప్ట్ చేసుకుంటుంది. తర్వాత అందులో నుంచి వచ్చే చూపు కూడా బ్రెయిన్ చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటుంది 1 డేలో. అంత ఫాస్ట్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది వచ్చి నన్ను అడుగుతారు, సార్ ఎక్సర్సైజులు చేస్తే పవర్ తగ్గుతుందంట కదా అని. వాళ్ళని నేను కాంట్రడిక్ట్ చేయను. ఎందుకంటే నా నమ్మకం ఒక ఎల్లోపతి మీదే లేదు. నేను ఆయుర్వేదం నమ్ముతాను, హోమియోపతిని నమ్ముతాను, న్యూట్రిషనిస్టులు నమ్ముతాను, యునానీ మెడిసిన్ నమ్ముతాను. అట్లా నేను ఐఎమ్ నాట్ క్యాస్ట్ ఫీలింగ్ లాగా నా స్పెషాలిటీ, నా ఎల్లోపతినే గొప్ప అని నేను అనుకోను. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. అందులో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. నేను తగ్గించలేనిది నా కళ్ళారా నేనే చూశాను ఆయుర్వేదంలో తగ్గటం. మరి నమ్మకపోతే పిచ్చోడిని అవుతాను కదా. కాబట్టి అడాప్షన్ అనేది అసలు హ్యూమన్ బాడీకి ఇచ్చిన ఒక దేవుడిచ్చిన ఒక వరం అది. కాబట్టి కన్ను కూడా అదే విధంగా అడాప్ట్ అయిపోతుంది. ఇప్పుడు డైటీషియన్ లేజర్ చేయించుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళ అలా ఉంటుంది అని అంటారు? సో ఎప్పటికైనా సరే మళ్ళీ నార్మల్గా వాళ్ళకి సైట్ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఎస్, గుడ్ క్వశ్చన్. నేను చెప్పేటప్పుడు పేషెంట్స్కి ఎప్పుడు కూడా అందరికీ తక్కువ పవర్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళకి సేమ్ డైలాగ్. ఈ రోజున మీకున్న లేజర్ని మీకున్న పవర్ని నేను 0 చేస్తా. మీరు కళ్ళజోడు లేకుండా జీవితాంతం తిరుగుతారు. కానీ ఒక 1 to 5% ఆఫ్ ద పీపుల్లో తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా ఆడపిల్లలు. ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు అది నేచరు, దేవుడి సృష్టి, ఒంటి నిండా నీరు చేరుతుంది, హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో 100 మందిని చేస్తే 1 నుంచి 5 దాకా, ఒక 4-5గుల్లో పవర్ తిరిగి రావటం చూసాం. అదొకటి. రెండోది, చిన్న పవర్స్ తిరిగి రావు, 99.9% తిరిగి రావు. హై పవర్స్లో తిరిగి వస్తాయి. ఎందుకు? మనం లేయర్స్ కదా తీసేస్తున్నాం. ఇందాక చెప్పాను, ఆ పొరలో, నల్లగుడ్డు మీద పొరలో. ఈ లేయర్స్లో కొన్ని లేయర్స్, నేను 50 లేయర్స్ తీసాను అనుకోండి, ఒక 10 లేయర్స్ తిరిగి వస్తే అంత పవర్ తిరిగి వస్తుందిగా. పిల్లలకి ఎప్పుడు కూడా స్ట్రాంగ్ హీలింగ్ పవర్ ఉంటుంది. ఆ హీలింగ్ పవరు జెనెటిక్ అన్నమాట.
అంటే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చే గిఫ్ట్. కొంతమందికి అసలు ఏ జబ్బు రాదు, 100th ఇయర్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడన్నా జబ్బు వచ్చిందంటే లేదంటాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. దానికి కారణం మన Genes. తల్లిదండ్రులు ఇచ్చే జీన్స్. ఆ జీన్స్ వల్ల ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి చూపు తగ్గుతుంది అనే విషయాన్ని మన బ్రెయిన్ అది తెలియకుండా కవర్ చేస్తుందా? ఎందుకు వెంటనే మన చూపు తగ్గుతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోతాం? ఎందుకు వెంటనే మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వలేకపోతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపు తగ్గుతుంది అనే గ్రహించిన వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఒక కన్నుతో చూస్తానా, 2 కళ్ళు ఒకసారి తెరుస్తానా? మీరు కానీ నేను కానీ ప్రపంచంలో ఎవరైనా 2 కళ్ళు ఒకేసారి తెరుస్తాం. కాబట్టి మనకి తెలియకుండా అది జరుగుతుంది. అట్లా చాలామంది వస్తారు. నాకు 40 ఏళ్ళు 50 ఏళ్ళప్పుడు కూడా వచ్చి, సార్ నేను సడన్గా ఈ కన్ను నలుపుకుంటుంటే ఈ కన్ను కనపడట్లేదు అంటారు. చెక్ చేసి చూస్తే ఏ ఉండదు, అంతా నార్మల్గా ఉంటుంది. దాన్ని యాంబ్లయోపియా అంటారు. అంటే ఆ కంటికి స్టిమ్యులేషన్ జరగక లేజీ అయిపోయింది అనమాట. దాంట్లో విజన్ డెవలప్ కాల. బ్లైండ్ కాదు, దీని అంత క్వాలిటీ దీనికి ఉండదు. కానీ అది గమనించలే ఎప్పుడు, ఆ కన్ను నలుపుకున్న రోజు దాకా.